అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు నుంచే వైసీపీ మండలిలో తిరుమల లడ్డుపైన చర్చ జరగాలని అడుగుతున్నారు. చర్చకు రాకుండా వెళ్ళిపోతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపైన మాట్లాడడానికి రండి, సమాధానం చెప్తామన్నారు. సభ జరిగే సమయానికి స్టేట్మెంట్ను చదివేటప్పుడు సభ్యులు వినకుండా తాము చెప్పేది వినాలని గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. అల్లరి చేయాలి, బట్టకాల్చి మొహాన వేయాలనే కాన్సెప్ట్ తోటి వస్తున్నారని మండిపడ్డారు. సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుండి వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో చర్చ కోసం మేము అడుగుతున్నాం. తిరుపతి లడ్డు మీద అనేటువంటిది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చర్చ రాకుండా చర్చ కావాలని అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళ అసలు స్వరూపం ప్రజల ముందు తేలిపోయింది. మొట్టమొదటి రోజునే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏ అంశాల మీదైనా రండి, వీఆర్ ప్రిపేర్డ్ టు డిస్కస్, వీఆర్ ప్రిపేర్డ్ టు గివ్ స్టేట్మెంట్స్, వీఆర్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అని బీఏసీలో నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజున లడ్డు మీద చర్చ జరగాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ సరిగ్గా సభ జరిగేటువంటి సమయానికి మంత్రి గారు తన స్టేట్మెంట్ని సభలో చదివేటువంటి ప్రయత్నం చేస్తే, అబ్బే మంత్రి గారు చదవడానికి వీల్లేదు, ముందు మా సభ్యులు మాట్లాడాలి. ఎందుకంత భయపడుతున్నారు మీరు? మంత్రి గారు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆయన సభలో పెట్టారు, మీ అందరు కాపీస్ ఇచ్చారు కదా, అదే స్టేట్మెంట్ చదువుతారు, తర్వాత మీ సభ్యులు మాట్లాడతారు, తర్వాత మా వాళ్ళు మాట్లాడతారు, తర్వాత తిరిగి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మీరు ప్రతిరోజు ఒకటి అలవాటు పడ్డారు, రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, వెళ్ళిపోవాలి, వాకౌట్. మీది వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. మీరు సభలో తక్కువ, బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. సభలో మాట్లాడమనే అవకాశం ఇచ్చినా కూడా మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే వాస్తవాలు కళ్ళ ముందుకు వస్తే తట్టుకోలేరు. అది ఇవాళ పొద్దున్నే సభలోకి వచ్చేసేపు రాయలసీమ ప్రాజెక్టు మీద చర్చ జరిగితే మీ నిజస్వరూపం రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయింది. 2020లో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుకి మాకు లింకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం ప్రజల ముందు కళ్ళ ముందు కనపడేటప్పటికి ఈరోజు దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడిపోయారు సభలో.